ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము నాలుక గురించి లేఖన భాగాలను ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసేదిగా ఉంది. దయవుంచి మాట్లాడొద్దు, వాక్యం వినండి. పరిశుద్ధ గ్రంథంలో మనము లేఖన భాగములు ధ్యానించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ లేఖన భాగాన్ని చదువుతాను, శ్రద్ధగా వినండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకున్న మాటలను మనము శ్రద్ధగా ధ్యానించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మీయ జీవితములో క్షేమాభివృద్ధి పొందుటకు, విశ్వాసములో దేవుని యొక్క సన్నిధానంలో స్థిరత్వం కలిగి జీవించుటకు ఆయన కొన్ని మాటలు రాయించాడు. ఆ మాటలలో మనం గమనించినట్లయితే నాలుక గురించి ఎంతో శ్రద్ధ వహించి మనం విన్నట్లయితే మన దేహంలో అవయములలో నాలుక గురించి ఆయన ప్రత్యేకించి ఈ మాటలను రాయించాడు. ఈ నాలుక గురించి మనం గమనించినప్పుడు నాలుక గురించి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అందులో ఒకటి ఏంటంటే నాలుకను అగ్నిగా సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా నాలుకను పాప ప్రపంచముగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. లేఖన భాగంలో నేను చదివిన వాటిలోనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా నాలుకను మరణకరమైన విషముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా నాలుకను నిరర్ఘలమైన దుష్టత్వముతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. అంటే నాలుకను గమనించండి, మన దేహములో అతి చిన్న అవయవము నాలుక. ఈ నాలుక అత్యంత చిన్న అవయవము గనుక ఈ నాలుకను మనము చాలా జాగ్రత్తగా మనము వహించాలి. ఈ నాలుకను వాడటంలో అంటే మాట్లాడటకు మనము దీనిని ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా దీనిని మనం మాట్లాడే విధానములో ఉండాలని ప్రభు తన యొక్క లేఖన భాగములలో సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటలలో మనం గమనించినట్లయితే ఈ నాలుక గురించి ఆయన సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద, ఆకాశములో, సముద్రములో ఉన్న ప్రతి వాటిని కూడా మనుషుడు సాధు చేస్తూ ఉన్నాడంట. అంటే వాటిని లోపరుచుకుంటూ ఉన్నాడు. అంటే వాటిని మానవుడు తన ఆలోచన చేత నడిపిస్తూ ఉన్నాడంట. అందులో మృగముల గురించి మొదటగా సెలవిచ్చాడు. ఈ మృగములు మానవుడు వాటిని సాధు చేస్తూ ఉన్నాడంట. ఏ రీతిగా సాధు చేస్తున్నాడంటే మానవుడు చెప్పిన రీతిగా అవి నడుచుకుంటూ ఉన్నాయి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం వాటిని అదుపు చేసే వ్యక్తులను. సింహములనైతేనేమి, గుర్రములనైతేనేమి, ఏనుగులనైతేనేమి, జింకలనైతేనేమి, ప్రతి వాటిని కూడా, సర్పములనైతేనేమి, వీటన్నిటిని కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే సాధు చేస్తూ ఉన్నాడు. మనం సర్కస్లలో చూస్తూ ఉంటాం, ఒక ఏనుగుతో ఫుట్బాల్ ఆడిపిస్తాడు. ఒక సింహాన్ని చైరు మీద కూర్చోబెట్టి దిగమని మళ్ళా చైరు మీద కూర్చోబెట్టి దాన్ని రకరకాలుగా దాన్ని ఆడిస్తూ ఉంటాడు. అంటే మానవుడు సాధు చేయలేనిది భూమి మీద ఏది కూడా లేదు. జంతువులలో, క్రూర మృగములలో వేటినైనా సాధు చేస్తాడంట. మృగములలో సాధు చేస్తూ ఉన్నాడు, పక్షులను కూడా సాధు చేస్తూ ఉన్నాడు. పక్షులను మీరు చూసినట్లయితే
చిలకలనైతేనేమి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ చిలుక చేత జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసము వాటిని తీసుకొని వచ్చి కొన్ని కార్డ్స్ పక్కన పడేసి దాన్ని బయటికి రమ్మంటే బయటకు వస్తుంది, ఆ కార్డ్స్ తీయమంటే తీస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఆ పక్షిని ఆ వ్యక్తి అంటే తనకు ఏమి చెప్తే అది చేసే విధంగా దానిని లోపరుచుకుంటూ ఉన్నాడు. పక్షులను, పావురేళ్ళను చూడండి, పిలుస్తేనే అవి వస్తాయి. అదే రీతిగా మీరు ఇంకా ఈగల్స్, గ్రద్దలు కూడా చూస్తే వాటిని వేటాడడానికి ఉపయోగిస్తూ ఉన్నారు చాలామంది కూడా. ఈ రీతిగా మానవుడు పక్షులను కూడా సాధుపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా సముద్రంలో ఉన్నటువంటి చేపలను కూడా, ఈ చేపలను కూడా మనుషుడు సాధుపరుస్తూ ఉన్నాడు. వేల్ అనేటువంటి ఒక సముద్రపు తిమింగలమును మనుష్యుడు సాధు చేస్తూ ఉన్నాడు. దాంతో బాల్ ఆడిస్తాడు. దాని తల మీద నిలబడితే అది నీళ్ళలో తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని మళ్ళీ ఒడ్డుకు చేరుస్తూ ఉంటుంది. ఈ రీతిగా అంటే మనుష్యుడు సాధుపరచలేనిది ఏదీ లేదు. గుర్రములను సాధుపరచడం మనం చూస్తూ ఉన్నాము, క్రూర మృగములను సాధుపరచడం చూస్తున్నాము, పక్షులను సాధుపరచడం చూస్తున్నాము. ఈ రీతిగా మనుష్యుడు దేనినైనా కూడా తనకు అనుకూలముగా మార్చుకొని దాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడు. అయితే నాలుక గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నాలుకను సాధు చేయలేకపోతున్నాడంట మానవుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీవు నీ నాలుకను సాధు చేయగలుగుతున్నావా? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తన యొక్క మాటలలో, నాలుకను అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ నాలుకను మనము తగిన రీతిగా వాడుకోకపోయినట్లయితే, నోటి మాటను పొదుపుగా ఉంచుకొనకపోయినట్లయితే అది అగ్నితో సమానమని సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా నాలుకలో పాప ప్రపంచం అంట, ది వరల్డ్ ఆఫ్ సిన్. నాలుక పాపము చేత నిండి ఉందంట. గమనించండి, మన అవయవములలో బహుగా అదిరిపడేది ఈ నాలుకనే అంట. ఈ నాలుకను మనిషి సాధు చేయలేకపోతున్నాడంట. ఈ నాలుకను పాప ప్రపంచముగా దేవుడు తన యొక్క లేఖనములో సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ నాలుక గురించి ప్రభు అంటున్నాడు, మరణకరమైంది నాలుక అంటున్నాడు. గమనించండి, దానిలో విషము దాగి ఉందంట నాలుకలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతటి దేహము కలిగిన వాడనైనా వాడిని వాడు అదుపు చేయలేనిది ఏంటంటే నాలుకను మానవుడు అదుపు చేయలేకపోతున్నాడంట. దేనినైనా సాధుపరుస్తూ ఉన్నాడు లోకంలో, దీనిని మాత్రము, నాలుకను మాత్రము సాధుపరచలేకపోతూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క యాకోబు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయములో మనం పై వచనాలు అనగా 3వ వచనమును మనం గమనించినట్లయితే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదుము కదా, ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును కదా చాలు. గుర్రములు మనకు లోబడడానికి వాటికి కళ్ళెం వేస్తూ ఉన్నాం. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి దాని మీద వెళ్తున్నప్పుడు ఆ గుర్రము దాని మీద కూర్చున్న వ్యక్తికి లోబడడానికి దానికి కళ్ళెం వేసి, ఆ కళ్ళెం ద్వారా రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడు, లెఫ్ట్కు వెళ్ళాలంటే లెఫ్ట్కు, స్ట్రైట్గా వెళ్ళాలంటే స్ట్రైట్కు, ఆగాలంటే దాన్ని ఆపుతూ ఉన్నాడు, ముందుకు నడిపించాలంటే నడుపుతూ ఉన్నాడు. అది ఆ వ్యక్తికి లోబడడానికి కారణం ఏంటంటే దాని నోటికి కళ్ళెం వేశాడు. ఈ కళ్ళెం వేయడం వల్ల ఆ గుర్రము దాని మీద కూర్చున్న వ్యక్తి ప్రయాణాన్ని ఇది తనకు సానుకూలంగా నడుస్తూ ఉంది, వెళ్తూ ఉంది. అదే రీతిగా ఓడను, సముద్రంలో వెళ్ళే ఓడలు పెద్ద ఓడలై ఉంటాయి. ఆ ఓడలను కూడా వాటిని నడిపించడానికి
చిన్నదకు చుక్కాని చేత దాన్ని తిప్పుతూ కంట్రోల్ చేస్తూ ఆ సముద్రంలో నడిపిస్తారంట ఓడ నావికుడు. మనుషుడు గుర్రమును అదుపు చేయడానికి కళ్ళెం వాడుతున్నాడు, ఓడను అదుపు చేయడానికి చుక్కాని వాడుతున్నాడు, కానీ నాలుకను అదుపు చేయడం మనిషి తరము కాలేదంట. మనిషి వల్ల కావడం లేదు. ఈ నాలుక బహుగా అదిరిపడుతూ ఇది అగ్నిగా ఉంది, పాప ప్రపంచముగా ఉంది, మరణకరమైన విషముతో నిండుకొని ఉంది, నిరర్గలమైన దుష్టత్వముతో కూడుకొని ఉంది. గమనించండి, మీకు ఆడ పెన్ను పేపర్ ఉంటే రాసుకునండి. అగ్ని, నాలుక, పాప ప్రపంచము, తర్వాత మరణకరమైన విషము, తరువాత నిరర్గలమైన దుష్టత్వము. ఏంటి, నా నాలుకలో ఇన్ని ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. నాలుక కేవలం రుచులే కాదండి తెలియజేసేది. మనం తినే రుచిని తెలియజేస్తూ ఉంటుంది కదా. కారముగా ఉందా, తీపిగా ఉందా, చేదుగా ఉందా అని చెప్పేసి మనం తినే వాటిని అది రుచిని తెలియజేస్తూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నాలుకతో నీకు ఉపయోగం ఏంటంటే రుచిని తెలుసుకోవడానికి నాలుక ఉపయోగపడుతుందని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. లేకుంటే నువ్వు తినే ఆహారమును నీ దవడలకు అవతలికి యువతలికి తిప్పడానికి, మెలికలు కలిగి తిప్పడానికి ఏమైనా నువ్వు ఉపయోగిస్తున్నా అని అనుకుంటున్నావేమో. నీ నాలుక రుచులకు కాదండి, నీ ఆహారము తినడానికి కాదు అది ఉపయోగపడుతున్నది. నీ దేహానంతటినీ కూడా ఒక మార్గంలో నడిపించడానికి నాలుక ఉపయోగపడుతుందంట. ఈ నాలుకతో మనము చాలా తేలిక చేసేస్తాం, తేలిక మాటలు మాట్లాడుతూ ఉంటాం. మన నోటు నుంచి మాటలను ఎంత ఈజీగా మాట్లాడతామంటే అంతగా మాట్లాడేస్తాం, ధారాళముగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ జాగ్రత్తగా వినండి, నీ నాలుకను సాధు చేయాలంట. నీవు నీ నాలుకను సాధు చేయలేకపోతే, నీ నాలుకను సాధు చేయలేకపోతే అది నీకు అగ్ని అయి నిన్ను అది దహించి వేస్తుంది. నీ నాలుకను సాధు చేయలేకపోతే అది పాపానంతా ఒక ప్రపంచం, పాప ప్రపంచానంతా నీలో కనిపించేటట్టు చేస్తుంది. నీ నాలుక నువ్వు సాధు చేయలేకపోతే అది మరణకరమైన విషమును కలిగి ఉంటుంది, దుష్టత్వాన్ని కలిగి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, నాలుక నేను స్వాధీనపరచుకోవడం ఏంటి, నాలుక నేను స్వాధీనపరచుకోవడం ఏంటి, అసలు నాలుకను ఏ విధంగా నేను స్వాధీనపరచుకుంటాను, దానివల్ల నాకు అంత ప్రమాదం ఏమి లేదే అని నువ్వు అనుకోవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైంది. మనం ఎక్కడైనా ట్రాన్స్ఫారంల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బోర్డు రాసి ఉంటారు, ఇంటూ మార్కు వేసి ఒక పుర్రె బొమ్మను వేసి అక్కడ డేంజర్ అని రాసి ఉంటారు. అంటే ఏమని, అపాయము. ఎందుకు అపాయము? అక్కడ హై వోల్టేజ్ కలిగి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మీ ప్రాణాపాయము అని ఒక బోర్డు పెట్టేస్తూ ఉంటారు. గమనించండి, అంతకంటే డేంజర్, ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నావు, అదుపు లేని నాలుకను కలిగి ఉన్నావు, స్వాధీనపరచుకోలేని నాలుకను కలిగి ఉన్నావు. నువ్వు మాట్లాడే మాటలు, నీ నోటి లోపల నుండి వచ్చే మాటలు చూడండి. లేఖన భాగంలో ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. చాలు, జాగ్రత్తగా వింటున్నారా? మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తూ ఉంది. లోపల నుండి బయటికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తూ ఉందండి. బయట నుంచి లోపలికి వచ్చేది కాదు. నీ లోపల నుంచి ఏదైతే బయటికి వెళుతూ ఉందో అది నేను అపవిత్రపరుస్తూ ఉంది. నువ్వు పరిశుద్ధుడు అయితే నీ లోపలి నుంచి బయటికి వెళ్ళేది, అంటే నీ నోటి ద్వారా, నీ మాట ద్వారా బయటికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది. ఈరోజు నువ్వు అది గ్రహించడం లేదు.
నీ హృదయాన్ని అపవిత్రపరుస్తూ ఉంది, నీ జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉంది. పరిశుద్ధుడమైన నిన్ను అపరిశుద్ధుడిగా చేస్తూ ఉంది. నిజాయితీ కలిగిన నీవు అవినీతి పరుణ్ణి చేస్తూ ఉంది. సత్ప్రవర్తన కలిగిన నిన్ను గమనించండి, దుర్బోధకుని చేస్తూ ఉంది. నీ స్థితిని అంతటిని కూడా తప్పుడు త్రోవ పట్టించేది నీ లోపలి నుంచి బయటికి వచ్చేదే. ఇది చాలామందికి తెలియడం లేదు. ఎంతసేపు నా పాపం అంటే లోకంలో ఉంది, లోకం నుంచి నాలోకి వస్తే అది పాపం అనుకుంటున్నావు నువ్వు. అది కాదండి, నీలో నుంచి బయటికి వెళ్ళేది భయంకరమైన పాపం. అందుకే నేను సెలవిచ్చినాను, ఫస్ట్ అగ్ని అన్నాడు నాలుకను, రెండవది పాప ప్రపంచం అన్నాడు నాలుకను. నీలోనే, నీ నాలుకలోనే సమస్తమును దాగి ఉన్నాయి. నీవు మాట్లాడే మాట, నీ నోటిలో నుంచి బయటకు వచ్చేటువంటి మాట నిన్ను అపవిత్రపరుస్తూ ఉందంట. నువ్వు అనుకుంటా ఉన్నావు మాటలే కదా, మాట్లాడేస్తే సరిపోతుందిలే, అవేదో గాలిలో వెళ్ళిపోతాయిలే అనుకుంటున్నావు. కానీ ప్రభు సెలవిచ్చాడు, మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఒప్పచెప్పవలసిందే. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుని సన్నిధానంలో లెక్క ఒప్పచెప్పవలసిందే. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నువ్వు నాలుకతో మాట్లాడే మాట నీ లోపల నుంచి బయటికి వచ్చినప్పుడు అది నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది. ఆ అపవిత్రపరిచే దానినే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు సాధు చేయాలి, నువ్వు దాన్ని స్వాధీనము చేసుకోవాలి. నీ నాలుక మాట్లాడే మాటలను దానిని సాధు చేసుకోవాలంట. చూడండి లేఖన భాగంలో యాకోబు రాసిన పత్రిక, మళ్ళీ మన మూలవాక్యము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనములో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింతుము. నాలుకతో మన మానవుడు 2 పనులు చేస్తూ ఉన్నాడంట. ఈ నాలుకతోనే ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడంట. ఇదే నాలుకతోనే మనుషులను ఏం చేస్తూ ఉన్నాడంట, శపిస్తూ ఉన్నాడంట. అందుకే ప్రభు అన్నాడు కదా, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఏం తెలుసుకున్నాము, మనుషుల నుంచి బయటికి వెళ్ళేటే మనుషుల్ని అపవిత్రపరుస్తుంది అని. దేవుణ్ణి ఈ నాలుకతో స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము, ప్రభువునకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాము, ప్రతిగానములు చేస్తున్నాము. ఇదే నాలుకతోనే, అన్ని నాలుకతోనే నీతి కలిగిన మాటలను, పరిశుద్ధము కలిగిన మాటలను, జీవమును కలిగిన మాటలను, సమాధానము కలిగిన మాటలను మాట్లాడుతున్నాం. చాలా సంతోషం. దేవుని గురించి మాట్లాడము, దేవుని ఘనపరచడము, దేవుని గురించి పాడడము, దేవుని గురించి సాక్ష్యాన్ని వినిపించడము, దేవుని మహిమపరచడము, అది నీ జీవితానికి ఎంతో శ్రేయస్కరం. అయితే అదే నాలుకతోనే మళ్ళీ ఏం చేస్తున్నారంట, మనుషులను ఏం చేస్తున్నారంట, శపిస్తున్నారంటండి. ఈరోజు దేవుని ఆరాధన సన్నిధిలో ఉన్నంత వరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవుని గణపరుస్తూ ఉన్నాము. ఆ కాస్త సమయము ముగింపు అయిపోయిన తర్వాత ఏ నాలుకతో అయితే ప్రభును మనం స్తుతించామో అదే నాలుకతో మనుషులను ఏం చేస్తున్నామంట, శపిస్తూ ఉన్నామంట. ప్రియా దేవుని బిడ్డ, నీవేమైనా మనుషులను శపిస్తూ ఉన్నావా? నీ పిల్లల్ని ఏమైనా నువ్వు శపిస్తూ ఉన్నావా మాట వినడం లేదని? వారు నీ మాటకు లోబడ్డం లేదని శపిస్తూ ఉన్నావా? ఆశీర్వదించవలసినటువంటి నీ నోరు, ఆశీర్వదించవలసిన నీ నాలుక
ఏమని శపిస్తూ ఉన్నావు? కొంతమంది అంటుంటారు, నేను శపించినానంటే ఇక వాళ్ళు నాశనం అయిపోతారని అంటూ ఉంటారు. నాలుకతో శపించడము గమనించండి, అది నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది. ఒక మనుషుని నువ్వు సమాధానపరిచేటువంటి స్థితిలో ఉండాలి కానీ, ఆశీర్వదించే స్థితిలో ఉండాలి కానీ, వారిని శపించేటువంటి స్థితిలో ఉండకూడదు. నీవు ఆత్మీయుడవైతే, నీవు దేవుని ఆరాధించే వ్యక్తిగా, నీవు దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా, నీవు దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఇతరులను నీవు ఆశీర్వదించేవాడిగా ఉండాలా, ఆశీర్వదించే విశ్వాసిగా ఉండాలా. శపించే విధంలో నువ్వు ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే మానవుడు సాధు చేయలేకపోతున్నాడు. ఆరాధన చేస్తున్నప్పుడు గొప్పగా ఆరాధిస్తున్నాడు, శపించేటప్పుడు అంతకంటే రెండింతలుగా ఘోరంగా శపిస్తూ ఉన్నాడు. ఆరాధిస్తున్నావు, అప్పుడు చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. శపించేటప్పుడు నీకు ఇది ఆరాధన గుర్తుకు రావడం లేదు. దేవుని ఆరాధించినటువంటి స్థితి, దేవుని మహిమపరిచే స్థితి గుర్తుకు రాలేకపోవడం వల్ల ఏం చేస్తున్నావంటే, నీ లోపల నుంచి ఆ మాటలను, శపించే మాటలు, దుర్మార్గమైన మాటలు ఇతరులను నీవు దూషిస్తూ ఉన్నావు. దీనివల్ల ఎవరికి ప్రయోజనము? జాగ్రత్తగా వినండి. మాట్లాడే నీకేమైనా ప్రయోజనం ఉందా? ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దానివల్ల నీవు ఏమైపోతావు? దూషించడం వల్ల, శపించడం వల్ల నీవేమైపోతున్నావు? అపవిత్ర పరచబడతా ఉన్నావు. అపవిత్రపరచడం అంటే ఒక పాపము చేస్తే కాదండి, ఒక దొంగతనం చేస్తే కాదు, ఒక హత్య చేస్తే కాదు. మనుషుడి యొక్క ఉద్దేశంలో అవి ఉంటాయి. దొంగతనం చేస్తే పాపము, హత్య చేస్తే పాపము, ఇతరులది లోక సంబంధమైనటువంటి ఆశలలో పడిపోయి వాటికి లోబడిపోయి దేవుని విడిచిపెట్టడం పాపం అని అనుకుంటూ ఉంటారు. కానీ నీ నాలుకనే ఒక పాప ప్రపంచం అని నీలో ఉన్నదని నువ్వు గుర్తిస్తున్నావా? శుభవచనం పలకవలసిన నీవు, ఆశీర్వచనం పలకవలసిన నీవు, దీవించవలసిన నీవు, ఇతరులను సమాధానపరచవలసిన నీవు ఏ రీతిగా ఈరోజు నీ లోపల నుంచి వచ్చినవి, నీ నాలుకతో మాట్లాడినవి ఏ రీతిగా ఉన్నాయి? ఈ దినకాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము, పరిశుద్ధమైన మాటలు వింటున్నాము, పరిశుద్ధమైన పాటలు పాడుతున్నాము. ప్రభు అదే అంటున్నాడు, నీవు నీ నాలుకతో నన్ను స్తుతిస్తూ ఉన్నావు, అదే నాలుకతో మనుషుణ్ణి శపిస్తూ ఉన్నావు. ఈ రెండింటి మధ్యలో నీవు నిలిచి ఉన్నావు ప్రియా దేవుని బిడ్డ. ఈ రెండింటి మధ్యలో నిలిచి ఉన్నావు. నీవు కలిగి ఉన్న స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించు. నీ మాటలు కేవలం ఈ భూమి మీదనే కాదు, అవి దేవుని సన్నిధికి చేరతాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరతాయండి నీ మాటలు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు మనుషులే కదా నా మాటలు వినేదని. ఈరోజు మనుషులే కదా నా మాటలు వినేది అని నువ్వు అనుకోవచ్చు. ఈ లోకంలోనే ఉండిపోతాయేమో నేను మాట్లాడే మాటలు అనుకోవచ్చు. లేదండి, ఆ మాటలు దేవుని సన్నిధికి చేరుతాయి. ఎందుకంటే ప్రభు అంత ప్రత్యేకత ఇచ్చాడు నాలుక నుంచి. నాలుక గురించి ప్రభు అదే రీతిగా తన యొక్క లేఖన భాగాలలో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నీ నోటి నుంచి శాపవచనాన్ని రానివ్వద్దు. దేవుని స్తుతించేటువంటి నాలుకతో శపించే మాటలు నువ్వు ఎన్నడూ కూడా మాట్లాడవద్దు. ఇంటిలో పిల్లలనైనా, ఇరుగు పొరుగు వారినైనా, బంధువులనైనా, సంఘంలో విశ్వాసులనైనా, సేవకునైనా గమనించండి, నీ నోటిని అదుపులో ఉంచుకో, దాన్ని స్వాధీనపరచుకో. దాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు, మనుషుడు అన్నిటినీ సాధు చేస్తున్నాడు కానీ నాలుకను సాధు చేయలేకపోతున్నాడని. దాన్ని సాధు చేయడంలో నీవు ప్రయత్నించాలా. చూడండి లేఖన భాగంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే
10వ వచనంలో, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఈలాగున ఉండకూడదు. ఉండమంటున్నాడా, ఉండకూడదు అంటున్నాడా? ఒక నోటి నుంచి ఏం రాకూడదంట? ఆశీర్వాద వచనము. ఒక నోటి నుంచి, అదే నోటి నుంచి ఏం రాకూడదంట? శాపవచనము రాకూడదంట. అలాగ ఉండవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు కేవలం ఆశీర్వచనం మాత్రమే మాట్లాడాలా. చూడండి మళ్ళీ ఒకసారి మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెలును. నా సహోదరుల, ఈలాగున ఉండకూడదు. ఒక్క నోటి నుంచే అదే నాలుకతో దేవుని స్తుతిస్తూ ఉన్నావు, అదే నాలుకతో శపిస్తూ ఉన్నావు మనుషులను. అలాగ ఉండకూడదు అని ప్రభు తన యొక్క లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాడు. నీ నోటి గుండా ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదు అని ప్రభు సెలవిస్తూ ఒక ఉదాహరణ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట 11వ వచనంలో, నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లను కాయునా. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయ నీళ్ళు ఊరవు. ప్రభు ఇక్కడ మూడింటిని మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. ఫస్ట్ది ఏంటంటే, నీటి బుగ్గ జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. మొదటిది, ఒక నీటి బుగ్గ అనగా నీటి ఊట ఉందనుకోండి, ఆ నీటి ఊట మంచి మధురమైన నీళ్ళు అనుకోండి, తీయని నీళ్ళు. ఆ నీటి ఊట నుంచి వెడలు వస్తూ ఉన్నాయి పైకి. వాటిని తాగిన వ్యక్తి చాలా మధురంగా ఉన్నాయి. ఆ నీటి యొక్క నీరు, ఆ నీటి బుగ్గ యొక్క నీరు చాలా తీపిగా ఉన్నాయి. మరి తీపి ఊటలో నుంచి చేదు నీరు వస్తాయా? చూడండి, ఎందుకంటే ఆ నీటి ఊట మధురమైంది. మధురమైన ఆ నీటి ఊటలో నుంచి ఏమొస్తున్నాయి? తీయని నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ చేదు నీళ్ళు వస్తాయా? రావు. అట్లనే చేదు ఊట ఉందనుకోండి, చేదు ఊట అంటే ఆ నీళ్ళు తాగడానికి పనికిరావు. అవి ఏమాత్రం కూడా నాలుకకు ఏమాత్రంలో తీయగా ఉండవు, దప్పిగా తీరవు చేదు నీరు. అలాంటి చేదు నీరు నీటి ఊటలో నుంచి మధురమైన జలం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే దాని ఊట ఏ రీతిగా అయితే ఉంటుందో నీటి యొక్క లక్షణము అదే లక్షణాన్నే కలిగి ఉంటుంది. నీటి ఊట చేదు కలిగి ఉంటే ఆ నీరు చేదుగానే ఉంటాయి. నీటి ఊట తీయగా ఉంటే, మధురంగా ఉంటే ఆ నీరు మధురంగా ఉంటాయి. అంతేగాని మధురముగా ఉన్న నీటి ఊటలో నుంచి చేదు నీరు పుట్టదు, చేదు నీటి ఊటలో నుంచి మధుర జలము రాదు. ఈరోజు నీవు మధుర జలముగా ఉన్నట్లయితే నీ నోటి నుంచి చేదు నీళ్ళు రాకూడదు, అంటే చేదుకరమైన మాటలు రాకూడదు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి ఉన్నట్లయితే, ఇక నీలో చేదు వంటిది రాకూడదు. చేదు అనగా బైబిల్లో మారా అంటారు. మారా అంటే ఏమని? మారా అంటే చేదా? మారా అంటే చేదు. మారా అనగా చేదు. ఆ చేదుకరమైనటువంటి జీవితమును నీవు కలిగి ఉన్నట్లయితే మధురమైన జీవితం నీకు రాదు. నీవు మధురకరమైన జీవితాన్ని కలిగి ఉన్నావనుకో, అప్పుడు నీలో చేదుకరమైన జీవితం రాకూడదు. అంటే నీ మాటలో మధురముగానే ఉండాలి. నువ్వు నీటి ఊట, మంచి నీటి ఊటం అనుకో, నీలో ఇక లోక సంబంధమైన వాటికి అవకాశం ఉండకూడదు. నువ్వు మధురమైన జలానివి. అనేకులకు వాక్యం ఏ రీతిగా అయితే అనేకుల ఆత్మీయ యొక్క దాహాన్ని తీరుస్తూ ఉందో,
ఆ రీతిగా నీవు కూడా మధురమైన నీటి ఊటగా ఉండాలండి. నీ నోరు, నీ నోటి నుంచి వచ్చే మాటలు మధురముగా ఉండాలి. ఎందుకంత ఆవేశము, ఎందుకంత కోపము, ఎందుకంత తొందరపాటుతనము, ఎందుకు ఆ దూషణ పలుకులు, ఎందుకు ఆ శపించే మనస్తత్వము? నువ్వు మధురమైన జలమును కదా, మధురమైన ఊటం కలిగిన జలము, దేవుని సన్నిధానములో పొందుకున్నటువంటి ఆ మధురమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావు కదా. మధురమైన ఆత్మీయ జీవితము కలిగి ఉన్న నీలో ఈ చేదు ఊట ఏ రీతిగా వస్తూ ఉంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీ తలంపు తలంచావా? నేను మధురమైనటువంటి నీటి ఊటలో ఉన్నాను, నీటి ఊటను కలిగి ఉన్నాను, ఈ చేదు ఊట మళ్ళీ నాలోకి ఏంటికి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు దేవుని బిడ్డవు, జాగ్రత్తగా వినండి, నీవు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డగా ఉన్న నీవు దయ్యము బిడ్డగా ఎందుకు మారిపోతూ ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని బిడ్డగా ఉన్నావు, సాతాను బిడ్డగా ఎందుకు మారిపోతున్నావు? నీ జీవితం అది కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చేత పట్టుకొని ప్రభు సన్నిధానంలో కనిపించే నీవు ఎక్కడ కనిపిస్తున్నావు ఈరోజు? వైన్ షాపులలో కనిపిస్తూ ఉన్నావా ప్రియ సహోదరుడా? సినిమా హాల్లో కనిపిస్తూ ఉన్నావా? పేకాట ఆడే చోట కనిపిస్తూ ఉన్నావా? దేవుని స్తుతించవలసిన నీవు టీవీలకు అతుక్కుపోయి ఉన్నావా? చూడండి, నీవు మధురమైన ఊటను కలిగి ఉన్నావు, కానీ నీలో చేదైన నీరు వచ్చేస్తూ ఉంది. ఇది నీ తప్పే. ఆత్మీయుడవు నీవు. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మీయులైన వారు ఏ రీతిగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలండి. అంటే నీ మీద నీకు ఒక అవగాహన ఉండాలి. సేవ చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్న నీవు, దేవుని యొక్క మందిరావరణంలో కనిపిస్తున్న నీవు, దేవుని స్తుతించేటువంటి నీవు, మళ్ళీ లోకము నీలోనికి ఏ రీతిగా వస్తూ ఉంది? మళ్ళీ లోకంలోనికి నువ్వు ఏ రీతిగా కలిసిపోతూ ఉన్నావు అంటే నువ్వు సాధు చేయలేకపోతా ఉన్నావు. దేవానికి స్తుతి అంటావు, బయటకు వచ్చేసి అందరి మీద ఆతృత పడిపోతావు. దేవా నన్ను దీవించు అంటావు, బయటకు వచ్చి అందరిని దూషిస్తావు. ప్రభు అదే రాకూడదంటా ఉన్నాడు. నువ్వు మధురమైన ఊటవు, మధురమైన జలమును, నీవు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డవు. నీకు తెలుసా? ఈరోజు ఎప్పుడైనా ఆలోచించావా దేవుని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో? దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడండి. నువ్వు అనుకోవచ్చు, నన్ను ప్రేమించేది నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, నా బంధువులు, ఏమండి, నా భార్య, నా పిల్లలు, నా భర్త నువ్వు అనుకోవచ్చు. కానీ వారందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేది దేవుడే. నిజంగా దేవుడే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని బాధపరిచినా, ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని నువ్వు గాయపరిచినా ప్రభు మాత్రం ఎంతో ఓపికగా ఉన్నాడు తెలుసా. తన 2 చేతులు చాపి ఉన్నాడు నీ కోసం. ఈరోజు నువ్వు దాన్ని గుర్తించలేక పాప ప్రపంచాన్ని నీ నాలుకలో ఉంచుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నావు, తిరిగి మనుషులను శపిస్తూ ఉన్నావు. పరిశుద్ధునిగా ఉంటున్నావు, తిరిగి పాపిగా మారిపోతూ ఉన్నావు. తెల్లని వస్త్రములు ధరించిన వాడవై ఉన్నావు, తిరిగి మలిన వస్త్రాలు వేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నావు. ఏంటి జీవితం? గమనించండి, ప్రభు అది ఉండకూడదు అంటున్నాడు. కింది వచనంలో గమనించండి. మొదటగా చూసాం నీటి ఊట గురించి. రెండవది అంటున్నాడు అంజూరపు, చూడండి లేఖన భాగంలో 12వ వచనంలో, నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను. చాలు చాలు చాలు. అంజూరపు చెట్టుకు ఏం పండ్లంట? ఒలివ పండ్లు. మనం అంజూరపు చెట్టు వేసామండి,
అంజూరపు పండ్ల కాలం వచ్చింది. మనకు తెలుసు అది అంజూరపు చెట్టు అని. అంజూరపు చెట్టు ఏం పండ్లు కాస్తాయి? అంజూరపు పండ్లే కాస్తాయి. కానీ మనం అక్కడికి వచ్చి ఏం పండ్లు అంటవి? ఏం పండ్లు అంట? ఒలీవ పండ్లు. అంజూరపు చెట్టును ఏం పండ్లు వెతుకుతా ఉన్నామంట? ఒలీవ పండ్లు అంట. ఇదేమైనా సాధ్యమేనా చెప్పండి? ఇప్పుడు నువ్వు అంజూరపు చెట్టువు, దేవుడు నిన్ను ఒక అంజూరపు చెట్టుగా చూస్తున్నాడు. అంజూరపు పండ్లు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, ఆ ఒలివ పండ్లు ఏమైనా వస్తాయా అంజూరపు చెట్టు నుంచి? నువ్వు అంజూరపు చెట్టు అయితే ఒలివ పండ్లు ఎందుకు కాస్తున్నావు అంటే మీకు అర్థం కాలేదు. ఏ చెట్టు ఆ పండ్లే కాస్తుంది. మనకందరికీ తెలుసు, మాడి చెట్టు మాడి పళ్ళే కాస్తుంది, అంజూరపు చెట్టు అంజూరపు పళ్ళే కాస్తుంది, అరటి చెట్టు అరటి పళ్ళే కాస్తుంది, జామ చెట్టు జామకాయలే కాస్తుంది. అంటే ప్రతి చెట్టు కూడా ఏ పండ్లైతే దాని దేవుడు ఇచ్చాడో అదే కాస్తుంది. మరి ఈరోజు నీవు ఆత్మీయుడవు కదా, ఆత్మఫలములు నీలో కనిపించాలి కదా. మరి ఆత్మఫలములు కనిపించుకోకుండా ఏం ఫలములు కనిపిస్తున్నాయి? శరీర ఫలములు కనిపిస్తూ ఉన్నాయండి. ఈరోజు నువ్వు ఆత్మీయ ఫలముగా ఉన్నావు, చెట్టుగా ఉన్నావు. ఆత్మీయ చెట్టుకు ఆత్మఫలములే కనిపించాలి, కానీ శరీర ఫలములు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? ఒక్కసారి చూద్దామా ఆత్మఫలములు ఏమున్నాయో. గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక, దయవుంచి చదివి సహాయం చేయండి, వాక్యం మీద మనసు ఉంచండి. గలతీలో రాసినటువంటి పత్రిక ఫస్ట్ ఆత్మఫలం చూద్దాం. 5వ అధ్యాయము 22వ వచనంలో. అయితే ఆత్మఫలమేమనగా, బాగా చదవండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు, ఇవి ఆత్మఫలములు అండి. అంటే నువ్వు ఆత్మీయ చెట్టు అనుకో, ఈ ఫలములు నీలో కనిపించాలా? ఏమేం కనిపించాలి? ప్రేమ కనిపించాలి, సంతోషం కనిపించాలి, సమాధానం కనిపించాలి, దీర్ఘశాంతం కనిపించాలి, దయాలుత్వం కనిపించాలి, మంచితనం కనిపించాలి, విశ్వాసం కనిపించాలి, సాత్వికం కనిపించాలి, ఆశా నిగ్రహము కనిపించాలి. మొత్తం ఎన్ని ఫలాలు? ఎన్ని ఫలాలు? మొత్తము 9 ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఇవి మనిషికి మధురమైన ఫలాలు, దేవునికి ఇష్టమైన ఫలాలండి. నువ్వు ఆత్మీయ చెట్టు అయితే దేవునికి ఇష్టమైన ఫలం మొదటిది ఏంది? ప్రేమ. ఈ ప్రేమ అనే ఫలము దేవునికి చాలా ఇష్టమంట. ఆ రోజు ఆయన ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటితే ఫలములు వెతుకు వచ్చినప్పుడు అక్కడ ఏమైనా కనిపించాయా? అంజూరపు చెట్టుకు ఏమి కనిపించలేదు. ఈరోజు దేవుడు నీలో కొన్ని ఫలాలు ఆయన చూడాలనుకుంటా ఉన్నాడు. మొట్టమొదటికి ఆయనకి ఇష్టమైన ఫలం ఏంటంటే మనలో ఏంటంట? ప్రేమ. ఈ ప్రేమ అనే ఫలాన్ని నువ్వు కలిగి ఉండావా అంటే మంచి ఫలం, మధురమైన ఫలం ప్రేమ. ఈ ప్రేమ అనే ఫలం నీలో ఉందా? నువ్వు ఆత్మీయ చెట్టు అయితే ఈ ప్రేమ అనే ఫలము నీకు కనిపిస్తూ ఉందా? ప్రేమించుతున్నావా? నీ ఇంటిలో ఉన్న వారిని ప్రేమిస్తున్నావా? నీ తోడబుట్టిన వారిని ప్రేమిస్తూ ఉన్నావా? నీ కుటుంబీకులను ప్రేమిస్తూ ఉన్నావా? నీ స్నేహితులను ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధికులను ప్రేమిస్తూ ఉన్నావా? నీ విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నావా? నీ సేవకుడిని ప్రేమిస్తున్నావా? గమనించండి, ప్రేమించేటువంటి తత్వం ఉండాలి. మీరు మళ్ళీ ప్రేమ అంటే ఇంకో ప్రేమ చూసుకుంటారు. లోక సంబంధంగా కొంతమంది ప్రేమ ప్రేమ అని యవనస్తులైన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రేమ కాదండి ఇక్కడ, ఆత్మీయ ప్రేమ. ఈ ప్రేమ పరిశుద్ధమైంది. ఈ ప్రేమ మత్సరం ఉండదు.
ఈ ప్రేమలో డంబం ఉండదు, ఈ ప్రేమలో కామం ఉండదు. నిజంగా ఈ ప్రేమలో ఇతరులను మోసం చేసే గుణం ఉండదు. ఈ ప్రేమ అనే ఫలమును కలిగి ఉండాలంట. అది దేవునికి చాలా ఇష్టం అంట. కానీ మనుషుల్లో ఈ మొదటి ఫలమే లేదు. ప్రేమించే గుణం లేదు. నెక్స్ట్ ఆత్మీయ ఫలంలో తర్వాత ఏంటంట? సంతోషం. సంతోషం అనే ఫలం ఉందా? కనిపిస్తుందా నీలో సంతోషం అనే ఫలము? ప్రభు చెప్పాడు. ఏం చెప్పించాడు? ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అన్నాడు. సంతోషం ఉందా? ఈ సంతోషం అనే ఫలం నీలో కనిపిస్తూ ఉందా? ఎక్కడ సంతోషము? లోక సంబంధమైన వాటిలో కాదండి సంతోషము. లోక సంబంధమైన వాటిలో పడిపోయి నువ్వు సంతోషిస్తున్నావే, ఆ సంతోషము కాదు ఇక్కడ. దేవుని సన్నిధిలో నువ్వు పొందే సంతోషము, ఆ ఫలాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంకొకటి సమాధానము. సమాధానము గమనించండి. ఈ సమాధానం అనే ఫలం నీలో ఉందా? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. బాగా అర్థమవుతుందా? నీలో సమాధానం ఉంటే నువ్వు ఏమైపోతావంట? దేవుని కుమారుని అయిపోతావు, దేవుని కుమార్తె అయిపోతావు. నీలో సమాధానం ఉంటే, సమాధానము కలిగిన ఫలము నీలో ఉండాలా. అంటే నీవు సమాధానం కలిగి ఉండాలా, ఇతరులు కూడా నువ్వు సమాధానపరచాలా. అందుకే ప్రభు అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవుని కుమార్తెలు అనబడుదురు. ఈరోజు నువ్వు సమాధానపరుస్తున్నావా? జగడములు పుట్టిస్తున్నావా లేక సమాధానపరుస్తున్నావా? ఆత్మీయ ఫలములలో సమాధాన ఫలము దేవుడు ఎంతో ఆశగా నీలో చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ సమాధానం కలిగిన ఫలం ఉందా? నెక్స్ట్ దీర్ఘశాంతము. ఇది మనుషునికి చాలా ప్రాముఖ్యమైన ఫలం. ఈరోజు లేట్ అయినా పర్వాలేదు, చక్కగా వినండి దేవుని యొక్క మాటలు. ఏంటంట? దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతము కలిగిన ఫలమును కలిగి ఉన్నావా? మనుషులు ఈరోజు దీర్ఘశాంతం లేదు. ఏముంది? ఎక్కువ ఏముంది మనిషికి ఈరోజు? కోపం. శాంతం లేదండి. ఆవేశం ఎక్కువైపోతూ ఉంది మనిషికి. నువ్వు ఆత్మీయ చెట్టు అయితే నీలో దీర్ఘశాంతం కనిపించాలా. ఈ దీర్ఘశాంతం నీలో ఉందా? లేదండి. ఈరోజు చిన్న మాటకే ఎగిరి పడతా ఉన్నావు, చిన్న మాటకే ఆవేశపడతా ఉన్నావు. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన నీ దగ్గర నువ్వు ఆత్మీయ చెట్టు అయితే ఈ ఫలాలు చూస్తూ ఉన్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ 4 చూశాడు. అవి ఉన్నాయా నీలో? నెక్స్ట్ దయాళుత్వము, అంటే కనికరం కలిగిన హృదయం కలిగి ఉండాలంట. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి ఏముందో ఆ మాట. కనికరము కలిగిన వారు ధన్యులు, కనికరము కలిగిన మనస్సు ఉంటే గిన నీవు కూడా ఏం చేయబడతావంట? కనికరం పొందుకుంటావు. ఈ ఫలం నీలో ఉందా? కనికరం ఉందా? నీలో కక్ష ఉందా? కక్ష కలిగి ఉన్నావా? కనికరము కలిగి ఉన్నావా? నువ్వు ఆత్మీయ చెట్టు అయితే నీ దగ్గర కనికరం అన్న ఫలం ఉండాలి. హల్లెలూయా. ఆ ఫలం ఉందా నీలో? ఇతరులను కనికరించేటువంటి మనస్సు నీలుందా? లేకపోతే కరుడు గట్టిపోయిందా నీ హృదయం? బండలాగా మారిపోయిందా నీ హృదయం? బండలాగా ఏమైనా మారిపోయిందా? నీ కళ్ళ ముందే ఎంతో బాధపడుతున్న వ్యక్తులను చూసి నువ్వు కనికరపడుతున్నావా? లేక నీ హృదయాన్ని బండలాగా మార్చుకొని కఠినుడిగా మారిపోయావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కనికరం కలిగిన ఫలమును కలిగి ఉండాలి. కఠినత్వం పనికిరాదండి మనుషునికి, ఎప్పుడూ పనికిరాదు మనుషునికి కఠినత్వము.
ఈ కఠినత్వం మనుషునికి ఎప్పుడు పనికిరాదు. ఇతరుల మీద నువ్వు కనికరం చూపించే ఫలము కలిగి ఉండాలి. నెక్స్ట్ మంచితనము. మంచితనం అంటే ఇతరులకు హాని చేయనటువంటి స్థితి. ఒక అతను చాలా మంచోడురా, ఆ సిస్టర్ చాలా మంచిది, ఆ బ్రదర్ చాలా మంచోడు అంటూ ఉంటాం. వాడు చాలా చెడ్డోడ్రా అని అనిపించుకోకూడదు. మంచితనము చాలా ప్రాముఖ్యమైంది. మంచితనము చాలా ప్రాముఖ్యమైంది. మనం బైక్లో వెళ్తుంటే చూస్తూ ఉంటాం, కొంతమంది సైడ్ స్టాండ్ మర్చిపోయి అట్లే వెళ్తూ ఉంటారు. మనలో మంచితనం ఉందనుకో అతను హెచ్చరిస్తాం, హలో బ్రదర్ స్టాండ్ తీసుకోండి అని చెప్తాం. మనలో మంచితనం లేదనుకో ఏం చేస్తామంటే ఒకసారి కింద పడితే వానికి అర్థమవుతుందిలే అని అనుకుంటాం. మంచితనం అంటే ఒక చిన్న పనిలో కూడా మనం మంచితనాన్ని చూపించవచ్చండి. నెక్స్ట్ విశ్వాసము. నెక్స్ట్ సాత్వికం. నెక్స్ట్ ఆశా నిగ్రహం. అయిపోయినాయాటికి విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ మూడింటిని కూడా మనం చూసుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలా, ఇతరులందు సాత్వికము కలిగి ఉండాలా, ఆశలలో నిగ్రహము కలిగి ఉండాలా. ఆశలలో ఏం కలిగి ఉండాలంట? నిగ్రహం కలిగి ఉండాలా. ఇవి ఎందుకు నేను నాలుక గురించి చెప్పి ఆత్మీయ ఫలములు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్టుకు ఏ రీతిగా అయితే అంజూరపు పండ్లు కాస్తాయో, నీవు దేవుని యందు నిలబడేటువంటి ఆత్మీయ చెట్టు అయితే నీ నోటి గుండా ఇవన్నీ తెలియజేయబడతాయి. మీకు గుర్తుందో లేదో, మీకు తెలుసో లేదో. ఒక ప్రేమను చూపించాలంటే ఏ రీతిగా చూపిస్తాం? మాటలోనే కదా చూపించేది. మంచిగా ప్రేమగా మాట్లాడతాం. సంతోషం వ్యక్తపరచాలంటే, ఎంజాయ్ అని బాగా సంతోషంగా మనం ఉండాలంటే మన కేకలు వేసే తలంలో తెలిసిపోతుంది. నీ ఆత్మీయ ఫలములను నువ్వు తెలిసిదేసేది నీ నాలుకతోనే. ఇతరుల మీద కనికరమైన మాటలు అంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ నాలుక ఒక భాగమైపోయింది. అందుకే ప్రభు అన్నాడు, అంజూరపు చెట్టుకు ఒలివ పండ్లు ఏం చేస్తాయంట? కాయవు. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చివరిలో, ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనను కాయునా. ద్రాక్ష తీగలకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ద్రాక్ష తీగలు చూడగానే ద్రాక్ష పళ్ళను ఎక్స్పెక్ట్ చేస్తాం, ద్రాక్ష పళ్ళు తీసుకోవడానికి. కానీ అక్కడ మనం ఏం వెతకకూడదంట? ఏ పళ్ళు వెతకకూడదు? అంజూరపు పళ్ళను వెతకకూడదు. ఎందుకంటే అది అంజూరపు చెట్టు కాదు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నీవు ఆత్మీయుడవైతే నీ యందు ఆత్మఫలములే కనిపించాలి. చివరిగా కింది వచనంలో ఏమంటున్నాడు చూడండి, అటువలనే ఉప్పు నీళ్ళల్లో నుండి తీయని నీళ్ళు ఊరుతాయా? ఊరవు అని ఒకే మాట చెప్పేసినాడు, ఊరునా అనిలే. ఏమంటున్నాడు? ఉప్పు నీళ్ళల్లో నుండి తీయని నీళ్ళు ఊరవు. ఉప్పు నీళ్ళు అనుకోండి, ఆ ఉప్పు నీళ్ళలో నుంచి ఏం నీళ్ళు వస్తాయి? తీయని నీళ్ళు వస్తాయా? సముద్రం దగ్గరికి పోయినాము, సముద్రం నీరు ఎట్లుంటాయి? ఆల్మోస్ట్ ఉప్పుగానే ఉంటాయి. ఆ ఉప్పు నీళ్ళను మనం తీసుకొని అవి తీపి నీళ్ళు ఏమైనా మనం భావిస్తామా? దాలను వస్తాయా ఇంతకు ఆ సముద్రంలో? ఉప్పు నీళ్ళ నుంచి తీయని నీళ్ళు వస్తాయా? ఉప్పు నీళ్ళ నుంచి ఉప్పు నీళ్ళే కానీ తీయని నీళ్ళు రావు. అట్లనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడవైతే నీ నోటి నుంచి దేవుణ్ణి స్తుతించేటువంటి మాటలు, దేవుణ్ణి ఘనపరిచేటువంటి మాటలు వచ్చినప్పుడు అదే నోటి నుంచి శాపవచనములు రాకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడంటే. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు తన యొక్క మాటలలో. శాపవచనాలు రాకూడదంట. చూడండి ప్రభు ఏ మాటలు మనం మాట్లాడకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, లేఖన భాగం 5వ అధ్యాయము
3వ వచనం. మీలో జారత్వమే వినండి, బాగా వినండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బాగా వినండి. నీ నోటి నుంచి ఏమేమి రాకూడదు? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. నీ నోటి నుంచి ఏం రాకూడదంట? బూతులు, పోకిరి మాటలు, సరసక్తులు నీవు ఏమాత్రం కూడా ఉచ్చరింపకూడదు. నీ నాలుకతో వాటిని మాట్లాడకూడదు. పోకిరి మాటలు, బూతు మాటలు, సరస్వక్తులు కలిగిన మాటలు, ఈ మాటలు ఏవి కూడా నీకు తగవు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కనుక, నువ్వు ప్రభువుని విశ్వసించావు కనుక, నీ నాలుకతో ప్రభువుని స్తుతిస్తున్నావు కనుక, ప్రభువును ఆరాధిస్తున్నావు కనుక నీకు ఈ పోకిరి మాటలు, ఈ బూతు మాటలు, ఈ సరస్వక్తులు కలిగిన మాటలు మాట్లాడకూడదు. అందుకే ప్రభు అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చోవద్దు. ఎందుకంటే అపహాస్యం విశ్వాసికి తగినది కాదు. నీ సంఘంలో ఎవరైనా ఒక పాట పాడడానికి లేచి పాడుతున్నప్పుడు అతను సరైన రాగము రాకపోయినట్లయితే నువ్వు నవ్వకూడదు. అది నీకు తగింది కాదు. దేవుని పాడేవారు అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడాలంటే కుదరదు ఇక్కడ. దేవుని గణపరిచేవారు అందరూ శ్రీలేఖలే గణపరచాలంటే కుదరదు ఇక్కడ. వాళ్ళందరూ సింగర్స్. వాళ్ళు సృజించిన మాత్రాన దేవుడు మహిమ పొందుకుంటాడు. రాగం సరిత రాకుండా పాడినంత మాత్రాన దేవుడు స్తుతించబడడానికి వీల్లేదు. దేవుడు స్తుతించేవాడు రాగముతో పని ఉండదు, మనసుతో పని. గుర్తుపెట్టుకోండి. నువ్వు కూన రాగాలు తీసినంత మాత్రాన నువ్వు దేవుని బహుగా స్తుతించినట్లు కాదు. నీకు రాగము రాకపోయినా నువ్వు పాడే విధానం అది దేవునికి నచ్చుతుంది. ఈరోజు నుంచి ఒకవేళ నువ్వు అలాంటి అపోహలో ఉన్నావేమో, నాకు పాటలు పాడేది రాదు, నేను ఎందుకే పాడలేను అనేటువంటి అపోహలో నువ్వు ఉన్నావేమో, దాన్ని తీసివేసుకో. నువ్వు పాట పాడేది మనుషులు చూడ్డానికి కాదు, మనుషులు చప్పట్లు కొట్టడానికి కాదు, మనుషులు నిన్నేదో మెచ్చుకోవాలని కాదు. నువ్వు పాట పాడేది దేవుని మహిమపరచడానికి, నువ్వు దేవుని గణపరచడానికి నువ్వు పాటలు పాడుతున్నావు. అంతేగాని మనుషులు నిన్ను మెచ్చుకోవాలనో నిన్నేదో గొప్ప చేయాలనో కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అనుకోమాకు నాకు పాటలు పాడేది రాదు అని. పాడటము అది దేవునికి ఇష్టము. నీ నాలుకను కదిలించి పాడు, వచ్చినంతలో పాడు చాలు. అది దేవునికి మహిమ. ఈరోజు నీలో నుంచి ఈ రీతిగా ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే ఈరోజు తీసివేసుకో. పోకిరి మాటలు నీలో ఉన్నాయా? తీసివేసుకో. బూతులు ఉన్నాయా? తీసివేసుకో. సరస్వక్తులు కలిగిన మాటలు కలిగి ఉన్నావా? తీసివేసుకో. అనగా డబుల్ మీనింగ్ మాటలు సరస్వక్తులు అంటే గిన. మనసులో ఒకరి పెట్టుకొని పైకి 2 విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే టీవీలలో వస్తుంటారు జబర్దస్త్ షో. మీకు బాగా ఇష్టం కదా చూసేవాళ్ళకు, అందరికీ కాదు, చూసే వాళ్ళకు చాలా ఇష్టం కదా జబర్దస్త్ షో. దాంట్లో చూడండి వ్యర్థమైపోతుంది. సరస్వక్తులు అంటే ఏందో అంటే చూడమని రోజు అదే చూశారు. సరస్వక్తులైన మాటలు మాట్లాడకూడదు. ఇవి మీకు తగవు. నీ నాలుకతో నీవు దేవుని స్తుతించాల్సిందే తప్ప లోక సంబంధమైన ఆలోచనలు చేయకూడదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నాలుక చాలా ప్రమాదము. గుర్తుంచుకో. నీ మాటలు పొదుపుగా ఉంచుకో. నువ్వు చాలా దీవించబడతావు, చాలా ఆశీర్వదించబడతావు. అందుకే ప్రభు అన్నాడు, వినుటకు ఎట్లుండాలంట? వేగిరపడాలి. మాట్లాడుటకు నిదానించాలి. వినుటకు ఏం చేయాలంట? వేగిరపడాలి వినుటకు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు, ఏం వినాలి అని చెప్పేసి మాట్లాడుటకు వచ్చేసరికి ఏం చేయాలంట? నిదానించాలి. కొంతమంది వదరుబోతులు ఉంటారు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేదానికి ఏమాత్రం దానికి స్టార్టింగ్ ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు. ఏమంటే అది మాట్లాడేస్తూ వస్తుంటారు. సంఘాలలో చూస్తే వాక్యం చెప్తూ ఉంటే
అప్పుడే ఇలా ఒకటి గుర్తొచ్చింటుంది విషయం, పక్కన వాళ్ళ చెవులకు పడమా. నిజమండి, వాక్యం చెప్తా ఉంటాము, వీళ్ళకి ఎప్పుడు గుర్తుండదు. ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసునా? వాక్యం గుర్తుకొస్తుంది. ఆ పక్కనే ఒకరు ఉన్నారనుకో, వాళ్ళ చెవులకు పడము. ఏం మాట్లాడుతున్నావు? ఈ వాక్యం చెప్పేటోనికి, ఆ ఆత్మచేత నింపబడే దైవ సేవకునికి ఉన్నట్లుండి వాళ్ళు చూడగానే, వాళ్ళ ప్రవర్తించే విధానం చూడగానే వాక్యం కూడా సరైన రీతిలో నడవదండి. గుర్తుంచుకో. ఒక ఆమె పిల్లని ఎత్తుకొని వస్తుంది, ఈమె ఇంటికాడ ఉన్నప్పుడు ఆ పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడదు. నేను నిజంగా చాలా గమనించా. ఓ చిన్న పిల్లలు ప్రార్థనకి ఎచ్చుకొని వచ్చింది ఇంకో సిస్టరు, ఈ పక్కన ఇంకో సిస్టర్ ఉంటుంది, ఇద్దరు ఒకే ఇంటికాడ ఉంటారు. ఉన్నప్పుడు అంతగా పట్టించుకోదు ఆ పాపను. అదే మందిరంలోకి వస్తానే ఆ చిన్న బిడ్డను తీసుకోవడము, లాలించడము. ఏందది? అది విశ్వాసికి తగునా? ఇంటికాడ ముద్దులాడమ్మా, ఎంత ముద్దులాడతావో. వీటికి వచ్చినాక వాక్యం చెప్పేటప్పుడు ఏం మనసులో అర్థం కావడం లేదు. నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు వదరబోతుగా ఉండకూడదు, మాట్లాడకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీదనే శ్రద్ధ ఉంచాల. నువ్వు దేవుని నువ్వు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు దేవుని మీదనే నీ శ్రద్ధ ఉంచి పాడి స్తుతించాలి. వాక్యం వింటున్నప్పుడు చాలా వినుటకు వేగిర పడుతూ వినాలి. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చాలా నిదానించి మాట్లాడాలి. రెఫరెన్సులు రాసుకుంటారేమో, రాసుకోండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, అదే రీతిగా సమయం లేదు కనుక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, తర్వాత కీర్తనలు 140వ అధ్యాయము 3వ వచనము, సామెతలు 6వ అధ్యాయము 19వ వచనము, కీర్తనలు 64 3వ వచనము. చూడండి లేఖన భాగాలు. చివరిగా ఒక్క వాక్యం ముగిస్తాను. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 64వ అధ్యాయము 3వ వచనం. 64 3వ వచనం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకకు. చూసుకోండి, ఇంకా కత్తిని బాగా సానబెట్టి పదును పెట్టినట్టు కొంతమంది ఏం చేస్తారంట, నాలుకను పదును పెడతారు. ఎక్కడ పదును పెడతారు చెప్పాలన్నా? జగడములు పుట్టించడానికి. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి జగడము పుట్టించడానికి, సంఘంలో విశ్వాసికి సేవకునికి మధ్య జగడము పుట్టించడానికి వీళ్ళు నాలుకలు పదును పెడతా ఉంటారు. అత్తకు కోడలకు మధ్యలో జగడం పుట్టించడానికి నాలుకకు పదును పెడతారు. తల్లికి కొడుకు మధ్యలో విభేదం కలిగించడానికి నాలుకకు జగడం పెడతారు. కుమారులకు కుమార్తెలకు తల్లిదండ్రులకు జగడం పుట్టిందనక కొట్లాట పెట్టడానికి వీళ్ళు నాలుకను పదును పెడతా ఉంటారు. ఇలా పదును పెట్టడంలో ఈ నాలుక ఎన్ని జీవితాలను తెంపేస్తూ ఉంటుందో, నరికేస్తూ ఉంటుందని ఈ నాలుక. నీవు కూడా నాలుకను ఏమైనా పదును పెడుతున్నావా ఇతరుల జీవితాలు నాశనం చేయడానికి? కొంతమంది కత్తిని పదును పెట్టినట్టు నాలుకను పదును పెడతా ఉంటారంట. ఎట్లా మాట్లాడితే వీని జీవితం కొలాప్స్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఎట్లా మాట్లాడితే వీరిద్దరి మధ్య విభేదం కలుగుతుంది. ఎట్లా మాట్లాడితే వీరి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వీరి మీద ఏం చాడీలు చెప్తే వీడు తలెత్తుకొని తిరగలేడు. వీని మీద ఏ అభాండం నింద వేస్తేగిన ఈడ ఊరికే రాకుండా చేయొచ్చు వీన్ని అని చెప్పేసి చాలామంది వారి నాలుకలు పదును పెడతా ఉంటారు. నాలుకలు పదును పెట్టడంలో కొంతమంది ఆరితేరి ఉంటారు. నిజంగా ఒక ఆమెంట ఇద్దరు భార్యాభర్త చాలా అన్యోన్యత కలిగి ఉన్నారంట, ఎంతో అన్యోన్యత కలిగి ఉన్నారంట. అయితే అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు ఈమె చూడలేకపోయిందంట. ఎవరిని? భార్యను భర్తను చూడలేకపోయి నాలుకను రోజు పదును పెడుతుంది. పదును అంటే ఏంటి? ఆలోచన చేస్తూ ఉంది. ఎట్లా చెప్తే వీళ్ళిద్దరు విడిపోతారు, ఏ రీతిగా వీళ్ళని విడగొట్టాలి అని చెప్పేసి నాలుకను పదును పెడతా ఉందంట. దొరికింది, ఒక పాయింట్ దొరికింది. ఆమె దగ్గరికి పోయింది. అమ్మా, నువ్వు మొగుడిని ఎంతగానో ప్రేమిస్తున్నావు, చాలా మంచిది. అయితే నీ మొగుడు గత జీవితంలో ఉప్పరోడు,
ఉప్పు అమ్ముకునేటోడు. నువ్వు చూస్తే చాలా చక్కగా ఉన్నావు, చాలా బాగున్నావు, ఏంటి ఇలాంటివి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసింది. భార్య లేని సమయంలో భర్త దగ్గరకు పోయి చెప్పింది, నీ భార్య గత జీవితంలో కుక్కంట నాయనా, నీవు తెలక కుక్కని చేసుకున్నావు అని భర్తకు చెప్పింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనుమానం వేసేసింది. నాలుకను పదును పెట్టి రాత్రి ఇద్దరు చక్కగా భోంచేసి పడుకొని ఉన్నారు. ఈమెకేం చెప్పింది, నీ భర్త ఉప్పరోడు కావాలంటే టెస్ట్ చూసుకో అంది. ఈమెం చేసిందంటే భర్త పడుకొని ఉంటే చేతిని నాకిందంట. ఏం చేసింది, నాకింది. ఎప్పుడైతే నాకిందో చేయి నాకుతే ఎట్లుంటుందండి, ఉప్పగా ఉంటుంది కదా, ఉప్పగా ఉంది. అప్పుడు ఈ భర్తకు ఆమె నాకినేది తెలిసింది, ఇది కుక్క కాబట్టి నన్ను నాకుతుందిరా. లే పా కుక్క అంటే నేను కుక్కనైతే నువ్వు ఉప్పరోనివి. ఇద్దరు కొట్టాడ పెట్టేసి ఇద్దరు కొట్టుకునేంత స్థాయికి వచ్చి విడిపోయినారండి. నాలుక పదును పెట్టి ఇద్దరి జీవితాలు నాశనం చేసేసింది. ఈరోజు నువ్వు విశ్వాసివైతే సంఘంలో విశ్వాసుల మధ్య సేవకుల మధ్య విభేదం వస్తే కలుపుతున్నావా లేక విడదీస్తున్నావా? నిన్నే అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు విశ్వాసి సంఘములో విశ్వాసికి సేవకుని మధ్య విభేదం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని కలుపుతున్నావా, ఇంకా లేనిపోయిన నూరి పోసి ఆ విశ్వాసిని సంఘానికి రాకుండా చేస్తున్నావా? సేవకుని ఎద్దకు పోయి ఏం చెప్తా ఉన్నావు? సమాధానపరిచే గుణం కలిగి ఉండు ప్రియా దేవుని బిడ్డ. చాడీలు చెప్పడం కాదు నీకు కావాల్సిందే. ఒక కుటుంబాన్ని కలపాలన్నా నువ్వే, ఒక కుటుంబం నాశనం చేయాలన్నా నువ్వే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలన్నా నువ్వే, సంఘము నాశనం కావాలన్నా నువ్వే. ఈరోజు చాలామంది ఉన్నారు సంఘాలలో, కుటుంబాలలో, ఇరుగు పొరుగు వాళ్ళ బంధువులలో వారి నాలుకలు పదును పెట్టి నాశనం చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా వద్దండి, ఈ రీతిగా వద్దనే వద్దు. దేవుని మనము నమ్ముకొని విశ్వసించే వారము మన నాలుకను ప్రయోజనకరంగా వాడుకుందాం, అనేకులకు మేలుకు కలిగే రీతిగా వాడుకుందాం. ప్రభు అంటున్నాడు, నీ నోటి గుండా ఆశీర్వాదం రాని, పోకిరి మాటలు, బూతుల మాటలు ఇవేమి రాని ఆకు, ఇవి నీకు తగవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చెప్పాలంటే చాలా వాక్యం ఉంది, సమయం అయిపోయింది. ఇప్పటికే విశ్వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధానంలో ఉన్న మనము నాలుకను చాలా అదుపులో ఉంచుకుందాం. ఇతరులను ప్రేమగా మాట్లాడదాము. మనం ఎక్కడున్నా ఆ స్థలం అంతా కూడా ఆహ్లాదకరంగా మార్చేద్దాం. మన మాటలతో ఇతరులను సమాధానపరిచే రీతిలో, వారిని బలపరిచే రీతిలో, ఆత్మీయంగా బలపరిచే రీతిలో మనం స్థిరంగా ఉందాం. మన నోటి గుండా ఎప్పుడూ కూడా శాపవచనం రానియకుండా ఆశీర్వాద వచనంలో కలిగి మనం ముందుకెళ్దాం.